ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతుందో మనందరికీ తెలుసు. మన జీవితం కూడా అదే వేగంతో ముందుకు సాగుతుంది. ప్రతిరోజు అదే రొటీన్, అదే హడావుడి, అదే గోల. కానీ ఈ హడావుడి మధ్యలో మనసు ఒక ప్రశాంతత కోరుకుంటుంది. ఒక ప్రశాంతమైన చోటు కోసం వెతుకుతూనే ఉంటుంది. అలాంటి ఒక ప్రదేశం ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఇంకా చాలామందికి తెలియని ఒక అందమైన ప్రపంచం ఉంది. టూరిస్టుల హడావుడి లేకుండా ప్రకృతిలో కలిసి నిశ్శబ్దంగా బతుకుతున్న ఒక లోకం. ఇక్కడికి వచ్చినప్పుడు సమయం నెమ్మదిగా నడుస్తుంది. గాలి కూడా కథలు చెబుతుంది. నీరుము పాటలు పాడుతుంది. ఆ ప్రాంతం మరేదో కాదు, బాస్పా వ్యాలీ. హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఈ లోకం ఒక ప్రకృతి రాజ్యం. షిమ్లా నుండి మన ప్రయాణం అయితే బాస్పా వ్యాలీకి మొదలవుతుంది. మొదట్లో ఇది సాధారణ ప్రయాణంలా అనిపిస్తుంది. కానీ కొద్దిగా మనం నగరాల నుంచి దూరం అవుతాం. రోడ్లు సన్నగా మారుతాయి. గాలి చల్లబడుతుంది. మరియు ప్రకృతి తన అసలు రూపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. అలా వెళుతూ ఉండగా కార్చం అనే ఒక ఊరు వస్తుంది. అక్కడి నుంచి మన బాస్పా వ్యాలీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. కార్చం దగ్గరికి చేరుకున్నప్పుడు మన ప్రయాణం నిజంగా ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి బాస్పా నది మనకు తోడుగా వస్తుంది. మనం వెళ్ళే ప్రతి కిలోమీటర్లో అది మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవైపు లోతైన లోయలు, మరోవైపు కొండలు, మధ్యలో చిన్న రహదారి. కొన్నిసార్లు రోడ్డు చూస్తే భయం కూడా వేస్తుంది. కానీ అదే సమయంలో ఆ దృశ్యాలు మనసును మంత్రముగ్ధులను చేస్తాయి. ఇది కేవలం ప్రయాణం కాదు, ఇది ఒక అనుభవం. ఇది ఒక పరీక్ష కూడా, మన ధైర్యానికి, మన ఆసక్తి. బాస్పా వ్యాలీ అంటే బాస్పా నది లేకుండా ఊహించలేం. ఈ నది హిమాలయాల మంచు కొండల నుంచి పుట్టింది. ప్రతి చుక్క నీరు వేల సంవత్సరాల ప్రయాణం చేసింది. ఈ నది దగ్గర మనం కూర్చుంటే మనం ఏమీ చేయకుండా గంటల తరబడి అలా నదిని చూస్తూ ఉండిపోవచ్చు. నీటి పారే శబ్దం మనలోని ఆలోచనలు క్రమంగా నిశ్శబ్దం చేస్తుంది. ఇక్కడ ఫోన్ అవసరం లేదు, మ్యూజిక్ అవసరం లేదు. ఈ నది శబ్దమే మనకు సరిపోతుంది. కొన్ని క్షణాలు మన జీవితంలో ఉన్న సమస్యలు ఈ నీటితో పాటు కలిసి పారిపోతున్నట్టు అనిపిస్తుంది. బాస్పా వ్యాలీకి సాంగ్లా గ్రామం హృదయం లాంటిది. మనం ప్రస్తుతం ఆ సాంగ్రా గ్రామంలోనే ఉన్నాము. ఇక్కడ జీవితం మన నగరాల్లా కాదు. ఇక్కడ ఎవ్వరికీ కంగారు ఉండదు, ఎవ్వరూ పరుగులు తీయరు. ప్రతిరోజు ప్రకృతి లయలో సాగుతుంది వీళ్ళ జీవితం. యాపిల్ తోటలు, చెక్క ఇల్లు, చిన్న పొలాలు. ఇక్కడ ప్రజలు ప్రకృతిలో కలిసి జీవించడం నేర్చుకుంటారు. ఇది కేవలం ఒక సంస్కృతి కాదు, ఒక జీవన విధానం. మనకు సింపుల్గా కనిపించే ఈ జీవితం వాళ్ళకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనకు కష్టంగా అనిపించే ఈ పరిస్థితులు వాళ్ళకి సర్వసాధారణం. మనం ఈ సాంగ్లా గ్రామంలోకి ఎంటర్ అయ్యే సమయంలో మొదట కనిపించేది బాస్పా నది. ఈ బస్టాండ్ వెనకాల మనకి బాస్పా నది అయితే కనిపిస్తుంది. ఆ నది వెనకాల మంచుతో కప్పబడిన పర్వతాలు, మధ్యలో చిన్న ఇల్లు. సాంగ్లాలో ప్రతి ఉదయం బాస్పా నది శబ్దంతోనే మొదలవుతుంది. ఈ నది ఇక్కడ ప్రజల జీవనాధారం. పంటలకు నీరు, ప్రకృతికి అందం, ప్రయాణాలకు ప్రశాంతత. సాంగ్లా అంటే యాపిల్ తోటలు తప్పనిసరిగా గుర్తొస్తాయి. కిన్నూర్ యాపిల్స్ దేశంలోనే అత్యుత్తమైన యాపిల్స్లో ఒకటి. వసంతకాలంలో చెట్లు పువ్వులతో నిండిపోతాయి. జూలై టైం వచ్చేటప్పటికి ఈ ప్రదేశం అంతా ఎర్రటి యాపిల్స్తో మెరిసిపోతూ కనిపిస్తుంది. సాంగ్లా మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లాస్ట్ విలేజ్ అయిన చిత్కుల్కి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు సాంగ్లా నుంచి చిత్కులు అయితే వెళ్ళిపోతున్నాం. సో మన బ్యాక్ సైడ్ ఉంది కదా, సో ఇదే చిత్కులు వెళ్ళే బస్సు అనమాట. సో ఎగ్జాక్ట్గా సాంగ్లా నుంచి 12 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 1.5 hour జర్నీ అయితే ఉంటుందన్నమాట.
సో కేవలం 22 కిలోమీటర్స్ డిస్టెన్స్. బట్ కొండల మించి వెళ్ళాలి కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా 1.5 అవర్ టైం అయితే పడుతుంది. సో సాంగ్ల నుంచి మన బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సీనరీని ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉండగా దారిలో అయితే స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఒకవైపు స్నోఫాల్ పడుతూ ఉండగా బస్సు అయితే ఆ మంచులోంచి వెళ్తూ ఉంటే మనం అచ్చు స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది.
సాంగ్లా నుండి చిత్కుల్ వెళ్ళే దారి చిన్నది, కానీ అనుభవంలో చాలా పెద్దది. అలా మనం హిమాచల్ ప్రదేశ్లోని కిన్ని డిస్టిక్లో ఉన్న ఈ చిన్న గ్రామానికి వచ్చేసాం. ఇది భారతదేశపు చివరి నివాస గ్రామం. ఇక్కడ తర్వాత సరిహద్దులు, పర్వతాలు మరియు నిశ్శబ్దం మాత్రమే మనకు ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడైతే నేను బుక్ చేసుకున్న హాస్టల్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 150 మీటర్స్ చూపిస్తుంది. అది కూడా సేమ్ హాస్టల్ అనమాట. సో 580 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ డే. సో లెట్స్ సీ. ఇక్కడ వ్యూస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో లెట్స్ గో టు ద హాస్టల్. సో ఇప్పుడు రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. చూసారు కదా, ఫుల్గా స్నోతో ఎక్సలెంట్ వ్యూ. ఇదే నేను బుక్ చేసుకున్న హాస్టల్ చిత్కుల్. ఇదే మనం స్టే చేసిన హాస్టల్ అనమాట. సో ఇప్పుడే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది. హెవీ స్నోఫాల్ అయితే అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, స్నోతో కవర్ అయిన ఉన్న మౌంటైన్స్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న నది పేరు బాస్పా నది. చిత్కుల్ దగ్గరికి వచ్చేసరికి బాస్పా నది మరింత అందంగా కనిపిస్తుంది. నీరు చాలా క్లియర్గా ఉంటుంది, ప్రవాహం ఇంకా బలంగా ఉంటుంది మరియు దాని శబ్దం చాలా లోతుగా ఉంటుంది. చిత్కుల్లో జీవితం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా అర్థవంతంగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు చెక్కతో నిర్మించబడతాయి. చలిని తట్టుకునేలా, ప్రకృతి కలిసిపోయేలా ఇక్కడ ఇల్లు అయితే మనకు కనువిందు చేస్తాయి. ఇక్కడ ప్రజలు చాలా కష్టపడతారు, ఎందుకంటే ఇది నార్మల్ ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది. వీళ్ళకి కావలసిన నిత్యవర వస్తువులు తెచ్చుకోవడానికి కనీసం 50 నుంచి 70 కిలోమీటర్ల ప్రయాణం అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సంవత్సరంలో 6 నెలల పైనే ఈ ప్రదేశం మంచుతో ఇలా కప్పబడిపోయి ఉంటుంది. ఈ చలిలో పంటలు పండడం చాలా కష్టం. సో అందుకే వీళ్ళు చలికాలం లేని మిగతా రోజుల్లో పంటలు పండించుకుని వాటినైతే నిల్వ చేసుకుంటారు. ఇక్కడ ఎక్కువగా ప్రజలు మాంసాహారం మీద ఆధారపడి జీవిస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ గేదెలను, మేకలను పెంచుకుంటారు. సో వాటి మాంసాన్ని ఎక్కువగా వీళ్ళు స్వీకరిస్తుంటారు. చిత్కుల్ గురించి చెప్పాలంటే అందం కంటే ముందుగా చెప్పాల్సింది నిశ్శబ్దం. ఇక్కడ గాలి శబ్దం కూడా మనకి వినిపిస్తుంది, మన అడుగుల శబ్దం కూడా మనకి స్పష్టంగా వినిపిస్తుంది. ఈ నిశ్శబ్దం మనలో ఉన్న శబ్దాన్ని తగ్గిస్తుంది, మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఈ చిత్కుల్ నుంచి మనం 3 కిలోమీటర్లు పయనిస్తే ఇండో టిబెటన్ బార్డర్ యొక్క చెక్ పోస్ట్ అయితే వస్తుంది. అక్కడి నుంచి సాధారణ ప్రజలను అయితే అటువైపు అలో చేయరు. ఇక్కడి నుంచి టిబెట్ బార్డర్ అయితే అప్రాక్సిమేట్గా 60 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ మనల్ని చెక్ పోస్ట్ తర్వాత అలో చేయరు. అలో చేయడానికి స్పెషల్ పర్మిషన్ అది ఉంటుంది. సో అది చాలా కష్టం. ఒకసారి మనం చిత్కుల్ గ్రామం దాటి వచ్చామంటే మన కనుచూపు మేరలో సరిహద్దు పర్వతాలు తప్ప, మంచు కొండలు తప్ప ఇంకేమీ కనిపించవు. అక్కడక్కడ 1-2 హోటల్స్ అయితే ఉంటాయి, కాకపోతే అక్కడ కూడా జనాలు అయితే చాలా తక్కువగా ఉంటారు. ఈ ప్రదేశం అయితే టూరిస్టులతో కిటకిటలాడుతూ ఉండదు, ఎందుకంటే ఈ ప్రదేశం గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. మనాలిలా ఈ ప్రదేశం చాలా ఫేమస్ కాదు, కాకపోతే ఈ ప్లేస్ మనాలి కన్నా అద్భుతంగా ఉంటుంది. చెక్ పోస్ట్ వరకు వెళ్ళడానికి మనకి ఇక్కడైతే క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి, కానీ మీరు సోలోగా వచ్చినా లేదా కపుల్గా వచ్చినా నేనైతే ట్యాక్సీ ప్రిఫర్ చేయను. ఎందుకంటే మనం ఈ 3 కిలోమీటర్స్ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఒకవైపు మంచి నది శబ్దం, చల్లటి గాలి,
ప్యూర్ ఎయిర్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో దీన్ని ఆస్వాదిస్తూ మనం నడుచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. మనం చెక్ పోస్ట్కి దగ్గర అవి కొలది బాస్పా నది అయితే రోడ్డుకి సమాంతరంగా ఉంటుంది. సో లోతు నుంచి మనం కొండలు ఎక్కుతా పైకి వస్తాము. సో అందువల్ల మనం చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంచుమించుగా నది రోడ్డుకి సమానంగా అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే వచ్చాము ద లాస్ట్ కెఫే. ఇది చిత్కుల్ గ్రామం దాటిన తర్వాత ఈ బార్డర్లో వచ్చే చిట్ట చివరి కెఫే అన్నమాట. ఇక్కడ కాఫీ, టీ అవి దొరుకుతాయి. సో మనం అయితే తీసుకోవచ్చు. ఇదే చిత్కుల్ చెక్ పోస్టు. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ వాళ్ళ అండర్లో అయితే ఉంటుంది. ఇక్కడే వాళ్ళ 2nd బెటాలియన్ క్యాంప్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక గేట్ అయితే ఉంటుంది. ఆ గేట్ తర్వాత ఎవరిని విజిటర్స్ని, టూరిస్ట్ని అలౌ చేయరు. సో ఓన్లీ ఆర్మీ పర్సనల్స్ మాత్రమే అలౌ చేస్తారు. చిత్కుల్ బస్ స్టాండ్ పక్క నుంచి కింద బాస్పా రివర్ వరకు వెళ్ళడానికి అయితే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేసి మనమైతే రివర్ అటువైపు వెళ్ళొచ్చు. అక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి మర్చిపోకుండా. ఇదే బాస్పా వ్యాలీకి సంబంధించిన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.